నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియాను నెలలుగా వణికిస్తున్న భయంకరమైన యుద్ధానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎవరూ ఊహించని విధంగా వచ్చే వీకెండ్ లోపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ పీస్ టాక్స్ మునిపెన్నడూ లేనంతగా క్లోజ్ గా ఉన్నాయని ఆల్రెడీ ఇరాన్ అనౌన్స్ చేయక, తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్ ఇదొక అద్భుతమైన ఒప్పందం, యుద్ధాన్ని ముగించే టైం వచ్చింది అని క్లియర్ గా చెప్పారు. ఎన్నో ట్విస్ట్లతో వరల్డ్ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న ఈ మెగా పీస్ డీల్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మిడిల్ ఈస్ట్ లో శాంతి విరబూసేందుకు గ్రౌండ్ కంప్లీట్ గా ప్రిపేర్ అయింది. గడిచిన కొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తెరవెనక సాగుతున్న సీక్రెట్ చర్చలు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నాయి. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ శాంతి ఒప్పందం అఫీషియల్ గా ఖరారవుతుందని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించినట్లు ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతన్యాహుతో ట్రంప్ జరిపిన టెలిఫోన్ కాన్వర్సేషన్ లో ఈ మాట లీక్ అయింది. ఈ ఒప్పందాన్ని తానే స్వయంగా మానిటర్ చేస్తున్నానని, యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయడానికి ఇదే బెస్ట్ టైం అని నేతన్యాహుకు ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అఫీషియల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ చర్చల్లో నేతన్యాహు కూడా ఒక మెట్టు దిగి ట్రంప్ ముందుకు తీసుకెళ్తున్న ఈ మెగా డీల్ ను తాను అడ్డుకోలేనని అంగీకరించినట్టు తెలుస్తోంది. కాకపోతే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం విషయంలో ఇజ్రాయెల్ సెక్యూరిటీ టెన్షన్స్ ను ట్రంప్ ఖచ్చితంగా తుది ఒప్పందంలో సాల్వ్ చేస్తారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు. నిజానికి ఇప్పటి వరకు ఇరాన్ పై కంటిన్యూగా మిలిటరీ ప్రెషర్ పెట్టాలని, అవసరమైతే అక్కడ గవర్నమెంట్ ను కూడా చేంజ్ చేయాలని నేతన్యాహు పబ్లిక్ గా కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన రూట్ మార్చడం వెనుక ఇజ్రాయెల్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్లో ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో అపోజిషన్ పార్టీలు నేతన్యాహుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. దేనికి తోడు ఈ వారం స్టార్టింగ్ లోనే ఇరాన్ ఆయిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్ పై భారీ అటాక్స్ చేయడానికి ఇజ్రాయెల్ ఆర్మీ ప్లాన్ సిద్ధం చేసుకుంది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ డైరెక్ట్ గా ఎంటర్ అయి నేతన్యాహును స్టాప్ చేయడంతో ఆ దాడులు త్రుటిలో నిలిచిపోయాయి. శాంతి చర్చలు స్పీడ్గా ముందుకు సాగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ రక్షణ శాఖలో మాత్రం ఇంకా అనుమానాలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులపై అమెరికా ఆంక్షలు సడలిస్తే కనుక ఆ దేశ ఎకానమీ మళ్లీ స్ట్రాంగ్ అవుతుందని, కానీ దానికి బదులుగా ఇరాన్ తన అణు కార్యక్రమంపై ఎలాంటి రాయితీలు ఇవ్వకపోవచ్చని ఇజ్రాయెల్ భయపడుతోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కార్డ్స్ మాట్లాడుతూ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం, మిసైల్ డెవలప్మెంట్, మిడిల్ ఈస్ట్లోని ప్రాంతీయ సాయుధ సంస్థలకు ఇరాన్ ఇచ్చే సపోర్టుపై తమకు ఖచ్చితమైన లిటన్ హామీలు కావాలని డిమాండ్ చేశారు. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే తమ దేశ రక్షణ కోసం ఇజ్రాయెల్ ఇండిపెండెంట్ గా అటాక్ చేసే రైట్ ను ఎప్పటికప్పుడు వదులుకోదని ఆయన హెచ్చరించారు. అమెరికా అడ్మినిస్ట్రేషన్ కు చెందిన ఒక సీనియర్ అఫీషియల్ ఇచ్చిన లీక్ ప్రకారం ప్రస్తుతం ఈ అగ్రిమెంట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 80 నుండి 85% వరకు ఉన్నాయి. ప్రెజెంట్ రెడీ అయిన డ్రాఫ్ట్ అగ్రిమెంట్ లో 5 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, 2 దేశాల మధ్య 60 రోజుల పాటు కంప్లీట్ కాల్పుల విరమణ అమలు చేయడం. రెండోది, ఇంటర్నేషనల్ ట్రేడ్ కు మోస్ట్ ఇంపార్టెంట్ అయిన హర్ముజ్ జలసంధిని మళ్లీ ఓపెన్ చేయడం. మూడోది, ఇరాన్ పోర్టులపై ఉన్న అమెరికా నావిక దిగ్బంధనాన్ని కంప్లీట్ గా ఎత్తివేయడం. నాలుగోది, ఇరాన్ పై ఉన్న ఆర్థిక ఆంక్షలను దశల వారీగా సడలించడం. ఐదోది, ఇరాన్ అణు కార్యక్రమంపై భవిష్యత్తులో 2 దేశాలు కలిసి చర్చలు జరపడం. అయితే ఈ పీస్ డీల్పై సంతకాలు జరిగిన వెంటనే ఇరాన్కు ఎలాంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అందవని వైట్ హౌస్ అఫీషియల్స్ క్లియర్ గా చెప్పారు. ఇరాన్ తన దగ్గరున్న యురేనియం నిల్వలను ఇంటర్నేషనల్ ఏజెన్సీలకు అప్పగించి తమ అణు కేంద్రాలను నిర్వీర్యం చేసిన తర్వాతే ఆ కండిషన్స్ అన్నింటినీ ఇరాన్ పక్కాగా ఇంప్లిమెంట్ చేశాకే ఆంక్షల సడలింపు లాంటి అసలైన ప్రయోజనాలు అమల్లోకి వస్తాయని కండిషన్ పెట్టారు. ఈ హిస్టారిక్ డీల్ కేవలం అమెరికా, ఇరాన్ సంబంధాలకే లిమిట్ అవ్వకుండా ఇజ్రాయెల్, లెబనాన్, గల్ఫ్ కంట్రీస్ అండ్ మిగిలిన మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య ఒక బిగ్గెస్ట్ పీస్ ప్రాసెస్ కు దారి చూపిస్తుందని దౌత్య వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. వచ్చే వారాంతంలో గనుక ఈ 2 దేశాల మధ్య తుది అంగీకారం కుదిరితే గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న పశ్చిమాసియా సంక్షోభం ఒక హ్యాపీ ఎండింగ్ కు రావడం ఖాయం.